యాక్చువల్లీ చెప్పాలంటే సినిమా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలన్నీ ఉన్నాయి. అవి ఇంకా నడుస్తున్నాయి. ఇంకా మంచిగా ఆక్యుపెన్సీ ఉంది. ఇంత ఉంది. ఈ టైంలోనే సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తే మీరు ఎంతవరకు ఇదవుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే నేను చాలా రోజులు అనౌన్స్ చేస్తున్నాను డేట్. సో మళ్ళీ స్లిప్ అవ్వడం ఎందుకని వచ్చేస్తున్నాను, దొరుకుతాయండి. సో ఆ మూవీస్ కూడా వచ్చి చాలా రోజులు అయినాయి. కొన్ని స్క్రీన్స్ అయితే దొరుకుతున్నాయి. కొన్ని స్క్రీన్స్ దొరుకుతున్నాయి. అంటే కరెక్ట్గా అదే రేట్ ఫిక్స్ రిలీజ్ 100+ ఉంటాయండి స్క్రీన్స్. అంటే ఓటీటీ ఏమన్నా లేదు, దీని తర్వాతనే ఓటీటీ బికాస్ ఆఫ్ న్యూ కాస్టింగ్ కదా, నేను ఎవరికి చూపించలేదు. ఆఫ్టర్ రిలీజ్ ఓన్లీ. యాక్చువల్లీ ఏంటంటే మన సినిమాలు కొంత మంచి బాగుండి కొద్ది బడ్జెట్ ఎక్కువైంది అంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేసి కొంత టికెట్ రేట్ పెంచుకోవాలి, కొంత ఇదైనా అడుగుతున్నారు కదా. ఆ గవర్నమెంట్ అంటే రెండు గవర్నమెంట్ కూడా ఈజీగానే ఇస్తున్నటువంటి సందర్భాల్లో కూడా రీజనబుల్ కొంత ఇదవుతున్నాయి. మీరు అట్లా ఏమన్నా ఆలోచిస్తున్నారా? నేను తగ్గిస్తున్నానండి. ఇంకా తగ్గిస్తున్నారు. అంటే 150 ఉన్నది 100. ఇప్పుడు అందరూ మ్యాక్సిమం ఏంటంటే 99 రూపీస్ పెడుతున్నారు. అదే 99. బట్ 99 ఏం తీసుకోరు. 100 + 5% GST 105. సో అది ఒక రకంగా అబద్ధమే. 104 ఉండాలి కదా. అవునా? అంటే 100 రూపీస్ వరకు 5% GST. సో 100 5%, 105. అంటే 99 జస్ట్ బ్యూటిఫుల్ ఫిగర్. 3 డిజిట్ వద్దు, 2 డిజిట్. సో 99 అని చెప్తుంటారు. బాటా 150 అనరు, 149 అంటారు.